వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భక్తుడిని ఆట పట్టించిన వానరం, సెల్ ఫోన్ను లాకపోయిన వైనం. యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతాంగం. నెల్లూరు జిల్లాలో గంటల కొద్దీ ఎదురుచూపులు. యాదాద్రిని సందర్శించిన టెస్కాప్ చైర్మన్. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన. బాల మేధావి చరణ్ కు అంబేద్కర్ పురస్కారం. సంతోషం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాల మేధావిగా గుర్తింపు పొందిన దూపం చరణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2022 అవార్డును అందుకున్నాడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం రావి నారాయణరెడ్డి కాలనీకి చెందిన దూపం అంజనేయులు కొడుకు చరణ్ ఫోక్ సింగర్ గా కూడా గుర్తింపు పొందాడు. అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ సభా ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో అతనికి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్త కృష్ణవేణి, డాక్టర్ ప్రతిభా లక్ష్మి, డాక్టర్ బాలరాజు, డాక్టర్ మౌనిక, జబర్దస్త్ వెంకీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాసర సరస్వతి దేవి ఆలయంలో కోతి ఓ భక్తుడిని ఆట పట్టించినది. అతని సెల్ ఫోన్ లాక్కుపోయింది. ఆలయంపై చూసి ఆ ఫోన్ అది ఇచ్చేస్తే పోతుంది, అదేముండదు. అసలే కోతి. బాసర సరస్వతి దేవి ఆలయంలో కోతి ఓ భక్తుడిని ఆట పట్టించింది. అతడి సెల్ ఫోన్ లాక్కుపోయింది. ఆలయం పైకి ఎక్కి ఆ ఫోన్ ని చూస్తూ మురిసిపోయింది. అయితే తన ఫోన్ ని కోతి నుంచి ఎలా దక్కించుకోవాలో అర్థం కాక బాధితుడు తల పట్టుకున్నాడు. నెల్లూరు మంచి తీసుకుంటున్నావు, సెల్ఫీ కాడింది అది. ఫోన్ తీసుకెళ్ళింది. अरे पूरे देख रहा పలక కవర్ చేయండి. రాసే పెద్ద పలక పైన బియ్యం పోసి పూలదండ పలక చుట్టూ అలంకరించాలి. పసుపు కుంకుమ తీసి దగ్గర పెట్టుకోవాలి. రాసే పెద్ద పలక పైన బియ్యం పోసి పద్మం పెట్టాలి. పూజించాలి. పసుపు కుంకుమ తీసి దగ్గర పెట్టుకోవాలి. నెల్లూరు జిల్లా రైతాంగం యూరియా కోసం తల్లడిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా యూరియాకు విపరీతమైన కొరత ఏర్పడింది. యూరియా సంచులను సకాలంలో అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డక్కిలి మండలం లింగసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం 8 గంటల నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు.
డాక్టర్ దగ్గర దగ్గర అపార్ట్మెంట్ చేస్తున్నారు. జగిత్యాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదైంది. ట్రాక్టర్తో పాటు ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన చెరుకు సందీప్, గాండ్ల రమేష్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా ఇసుకను తీసుకెళ్తున్న వారిపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు. బైన్సా నిర్మల్ రహదారి పక్కన ఉన్న 2 దుకాణాల్లో దొంగతనం జరిగింది. ఓ దుకాణంలో 2 లక్షలు, మరో దుకాణంలో 15,000 రూపాయల నగదుతో పాటు ₹1,00,000 విలువైన సామగ్రిని దుండగులు అపహరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది. మళ్ళీ కౌంటర్ బల్ కొట్టి దాంట్లో ఒక 15,000 వరకు క్యాష్ తీసుకెళ్ళారు. ఇది ఏంటంటే జరిగింది జరిగింది. మళ్ళీ కౌంటర్ బల్ కొట్టి దాంట్లో ఒక 15,000 వరకు క్యాష్ తీసుకెళ్ళారు. ఇది ఏంటంటే జరిగిన దానికి అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేము. దీనికి ఏదన్నా పోలీసు వాళ్ళు మీడియా తీసుకొని ఏదైనా జరిగింది. మళ్ళీ కౌంటర్ బల్ కొట్టి దాంట్లో ఒక 15,000 వరకు క్యాష్ తీసుకెళ్ళారు. ఇది ఏంటంటే జరిగిన జరిగింది. మళ్ళీ కౌంటర్ బల్ కొట్టి దాంట్లో ఒక 15,000 వరకు క్యాష్ తీసుకెళ్ళారు. ఇది ఏంటంటే జరిగిన దానికి అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేము. దీనికి ఏదన్నా పోలీసు వాళ్ళు మీడియా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వనామా వెంకటేశ్వరరావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. స్టేషన్కు రావాలని ఆ నోటీసులో తెలిపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన రాఘవను వనామా కాపాడుతున్నాడని పోలీసులు అంటున్నారు. రాఘవను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. యాదాద్రి లక్ష్మీ జిల్లా 1 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
అవును ఏహెచ్పి అండి
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని టాస్కాన్ చైర్మన్ రవీందర్ రావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ వైస్ ప్రెసిడెంట్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాలు చేపట్టిండ్రు. అందులో ముఖ్యంగా ఎందుకంటే గతంలో మనం ఏదున్నా తెలంగాణలో ఆకలి చావులు ఎన్నో ప్రతి గ్రామంలో మనం చూస్తుండేవాళ్ళం. కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో వరి మనం పంటలు పండి ఇక్కడికి తెచ్చినాం. ఇంకా మనం ముందుకు సాగాల్సింది. ఇంకా కొంచెం క్రమ పద్ధతిలో ఇంకొంచెం శాస్త్రీయంగా వ్యవసాయాన్ని మనం అమలు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతాం. ఇప్పటికే చాలా ముందుకు వచ్చినాం. దీన్ని మరింత ఆర్థికంగా మనకు ఎక్కువ వైబుల్ గా ఉండేటట్లు, ఎక్కువ ఆర్థికంగా ప్రయోజనకారిగా ఉండేటట్లు ఈ వృత్తిని మార్చుకునేటువంటి అవసరం ఉంది. ఈ వ్యవసాయం సాంప్రదాయ పద్ధతుల మూత నుంచి బయటపడి ఆధునిక పద్ధతులలో దీన్ని ఒక పరిశ్రమగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే రైతాంగానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు లింక్ పెట్టడం కోసమే ఇలా ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టడం కోసం ఒక పాలసీని తీసుకొని వచ్చింది. రాబోయేటువంటి రోజులలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అనేటువంటిది ఉండకుండా ఉద్యోగం అంటే ఉపాధి, ఉద్యోగం అంటే పని, ఉద్యోగం అంటే తన శక్తి సామర్థ్యం ప్రతిభను బట్టి ఒక పనిని ఎంచుకొని బతకడం. ఆ విధంగా ఎవరికి ఏ నైపుణ్యం ఉంటే, ఎవరికి ఎంత శక్తి ఉంటే అట్లా వాళ్ళు ఆయా రంగాల్లో స్థిరపడి బలోపేతమైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నది అనేక కార్యక్రమాలను. ఈ వ్యవసాయ రంగం ఒకటే. ఈ రోజు మనం ఈ విడత ఇస్తున్నటువంటి రైతు బంధు 8వ విడత మనం ఇస్తున్నటువంటి రైతు బంధు 7,500 కోట్ల రూపాయలు. ఇది పూర్తయి 10వ తారీఖు నాడు సోమవారం నాటికి 50,600 కోట్ల మైలురాయిని దాటుతా ఉన్నాం. అందుకే ఈ సంబరాలు తెలంగాణ రైతాంగం జరుపుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటిది మనం ఇవాళ 63 లక్షల పైసలు రైతులకు ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు తెరదించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ట్రాక్టర్లతో దున్నించారు. ఈ కార్యక్రమంలో సిఐ బాల సురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఓడి పందాలు వద్దు, ఓడి పందాలు వద్దు, ఓడి పందాలు వద్దు, ఓడి పందాలు వద్దు, ఓడి పందాలు ప్యాకెట వద్దు, ఓడి పందాలు ప్యాకెట వద్దు. నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం, ఓడి పందాలు ప్యాకెట్ నిర్మూలిద్దాం, 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 ఓడి పందాలు ప్యాకెట్ నిర్మూలిద్దాం, 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 ఓడి పందాలు ప్యాకెట్ నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం. ఇక్కడ అంటాం మళ్ళీ
సార్ వచ్చింది సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భక్తుడిని ఆట పట్టించిన వానరం, సెల్ ఫోన్ ను లాక్కుపోయిన వైనం. యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతాంగం, నెల్లూరు జిల్లాలో గంటల కొద్దీ ఎదురుచూపులు. యాదాద్రిని సందర్శించిన టెస్కాప్ చైర్మన్, ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన. బాల మేధావి చరణ్ కు అంబేద్కర్ పురస్కారం, సంతోషం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.